తల్లి దీవెనలమ్మ. ప్రతి విషయానికి పూజ చేశానమ్మా. ఆరోగ్య సమస్యకు, జాబు బిజినెస్ బాగుండడానికి, కోర్టు కేసుకు, భార్యాభర్తల గొడవలాటలు లేకుండా మంచిగా ఉండడానికి, కుటుంబ పరంగా అన్ని విషయాలకు చేశాను. అక్కడి నుంచి చూసి దండం పెట్టుకోండి. చాలా సత్యమైన తల్లిమ్మ. సంతానం గురించి అయితే ఆదివారమే ఒడిబియ్యం కడతాను. అమ్మవారికి దోస పరిహారం ఏదన్నా ఉంటే చేస్తాను. ఖచ్చితంగా సంతానం వస్తుంది. అందరికీ అంకాలమ్మ తల్లి దీవెనలు వెళ్ళవేళలా ఉంటాయి. అందరికి అంకాలమ్మ తల్లి దీవెనలమ్మ. కడప నుంచి కాసల దండ చీర పంపారు. కోరిన కోరిక తీరిందని వాళ్ళ పేరు చెప్పొద్దన్నారు. వారికి వాళ్ళ కుటుంబానికి అంకాలమ్మ తల్లి దీవెనలు వెళ్ళవేళలా ఉండాలని పూజ చేశానమ్మా. ఖచ్చితంగా అంకాలమ్మ తల్లి దీవెనలు ఉంటాయి. ఇది కడప నుంచి పంపారమ్మా. కోరిన కోరిక నెరవేరిందని. సరేనా? మీ ప్రతి ఒక్కరి పేర్ల మీద పూజ చేస్తాను. అంకాలమ్మ తల్లి దీవెనలు ఉంటాయి. ఇది ఏరే చీర వచ్చింది. ఇది ఆదివారం ఒడిబియ్యంలో పెడతానమ్మా. దానికి అడ్రస్ ఉంది కానీ ఆదివారం పెడతా ఒడిబియ్యంలో, ఎందుకంటే మంచి జరుగుతుంది. చూడు, ఇంకొక చీర వచ్చింది. మీషోలోనే పేరు లేదు. ఇది ఎవరో పెట్టినారో మీరు చూసి చీర నా పేరు మెసేజ్ చేయండి. ఈ చీర కూడా ఆదివారం పెడతాం. మెసేజ్ చేసిన తర్వాత పేరు పెట్టి పూజ చేస్తాం. సరేనమ్మా? మీకు మీ కుటుంబాలకు అంకాలమ్మ తల్లి దీవెనలు వెళ్ళవేళలా ఉంటాయి.